అందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక ఏరియాలో ప్రజలందరూ ఆందోళనకు గురి చేసే పాలన ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అధికారంలోకి వస్తూ మార్పు తీసుకొస్తాం అంటే ఏదో అనుకున్నారు ప్రజలందరూ. కానీ మార్పు ఏందనేది ప్రజలకు అర్థమవుతుంది. ఏ ఒక్కరిని ప్రశాంతంగా నిద్రపోనిస్తలేరు. ఏ ఒక్కరికి కావాల్సింది ఈ ప్రభుత్వం చేయకపోగా ప్రశాంతంగా ఉన్న జీవితాల్లో నల్లకొల్లలం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైనా ప్రభుత్వ పరంగా ఖాళీ జాగా ఉంటే డేగల్లాగా ప్రభుత్వం అధికారులే పాలిపోతా ఉన్నారు, ప్రభుత్వమే పాలిపోతుంది. ఉదాహరణకి తుక్కుగూడ ఏరియాలంతా కూడా భూములు లాక్కుంటా ఉన్నారు. మన ఒక రంగారెడ్డి జిల్లాలో ఆల్మోస్ట్ 4-5 వేల ఎకరాల భూములు ఈరోజు లాక్కుంటున్న సందర్భం. ఇక్కడ వీళ్ళు 20 ఏళ్ల నుండి యువ కాలనీలో ఇక్కడ 20 ఏళ్ల నుండి ఇల్లు కట్టుకొని ఉన్నారు. దాదాపుగా అందరు కూడా ట్యాక్సులు కడుతున్నారు, అందరు పర్మిషన్లు తీసుకున్నారు, అందరి ఇండ్లు కూడా ప్రశాంతంగా ఉన్నారు. నిన్న సడన్ గా వచ్చి సర్వే చేస్తూ ఒక్కొక్క ఇంటికి FTL వస్తారు మీరని మార్కింగ్ ఇచ్చిపోవడంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. పాపం లేడీస్ అయితే ఏడుస్తూ ఉన్నారు, పాపం సోదరులందరూ కూడా బాధపడతా ఉన్నారు. నిన్న సాయంత్రం దాకా సర్వే చేశారు. దాదాపుగా 400 నుండి 500 ఇండ్లకి మార్కింగ్ చేసుకుంటే ఇవన్నీ FTLలోకి వస్తాయని చెప్పారు. ఏమైపోతారు ప్రజలు? గుండె జబ్బు మేము సర్వే చేస్తున్నాం, FTLలోకి వస్తుంది, వాళ్ళ FTL ఏదైతే నంబర్ వేసి పెట్టినా అట్లాగే ఉంటుంది, కోర్టులో సబ్మిట్ చేస్తామంటున్నారు. నేను ప్రభుత్వాన్ని కూడా ఈ రోజు అధికారులు కూడా అదే చెప్తున్నాను, ఒక్కరు కూడా ఇక్కడికి రావడానికి వీల్లేదు. ఎందుకంటే వీళ్ళు కష్టపడి పర్మిషన్ తీసుకొని పద్ధతిగా కట్టుకున్నారు. 20 ఏళ్ల నుండి ట్యాక్సులు కడుతున్నారు, వాటర్ బిల్ కడుతున్నారు, నల్ల బిల్ కడుతున్నారు, కరెంట్ బిల్ కడుతున్నారు, అన్ని కూడా కట్టి పద్ధతిగా ఉన్నారు. వీళ్లకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ప్రభుత్వం చేస్తే చూస్తూ ఊరుకోం. ఎట్టి పరిస్థితులలో మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని భయాందోళనకు గురి చేయొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నా, అధికారులను కూడా కోరుతున్నా. అట్లీస్ట్ వస్తున్నప్పుడు మేము ఈ సర్వే చేస్తాం మేడం అని చెప్తున్నప్పుడు కనీసం లోకల్ ఎమ్మెల్యేగా నాకన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు అధికారులకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఎక్కడి నుండి ఆర్డర్ వస్తుంది ఏదైనా సర్వే చేయమని, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేగా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కనీసం మా వాళ్ళకు వచ్చి ఏం జరుగుతుందని చెప్పనని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మీరు సర్వే చేసిపోయిండ్రు, కానీ ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ ఈరోజు ఏడ్చుకుంటా అన్నం తినకుండా మా ఇల్లు పోతుందేమో, ఎక్కడ పోవాలనే భయంతో ఈరోజు 400-500 ఇండ్ల నుండి బ్రతుకుతా ఉన్నారు. అప్పులు తెచ్చుకున్నారు ఇండ్ల మీద, బ్యాంకులకు లోన్లు కడుతున్నారు. వాళ్ళు ఎక్కడి నుండి తెచ్చుకుంటారు, ఏం చేస్తారు? దయచేసి ఇట్లాంటి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయొద్దని అధికారులు కూడా నా విజ్ఞప్తి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏమన్నా ఆర్డర్ వస్తే కోర్టు నుండి దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి. లోకల్లో మేము కూడా న్యాయం ఉంటే మీకు సపోర్ట్ చేస్తాం. కానీ మీరు తీసుకొచ్చిన ఆర్డర్తో పేదవాళ్ళకు ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తే చూస్తూ ఊరుకో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఏం టెన్షన్ పడకండి. ఎవరు రారు మీ ఇండ్ల దగ్గరికి, ఎవరు మీ జోలికి రారు. ఎప్పుడైనా వస్తే ఫస్ట్ నేనే మీ దగ్గర వస్తాను. మీకు నిజంగా అట్లాంటి ఇబ్బంది ఉంటే మీ తరఫున నేనే ఇక్కడ వస్తాను, అధికారులతో మాట్లాడతాను, ప్రభుత్వంతో మాట్లాడతాను. మీరు మాత్రం గందరగోళానికి గురి కావద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. సో ఇప్పుడు ఆ మార్కింగ్ చేసి పెట్టారు కదా, ఎందుకు మళ్ళీ అంటున్నా? అయిపోయింది. నేనేమంటున్నా, మీరు ఆల్రెడీ చూపించాను, మరి మార్కింగ్ సో ఇప్పటివరకు అయితే ఆ కేసు ఫైనల్ అయ్యేంత వరకు ఈ వ్యక్తిగా ఉంటుంది, అంతేనా? కానీ మీరు కేసులో మీరు వాదిస్తున్నట్టు గవర్నమెంట్ నుండి ఇక్కడ ఎప్పుడో 10 ఏళ్ల కింద ఇండ్లు కట్టుకుంటారు చెప్తున్నారు. ఆల్మోస్ట్ నేను 15 years నుండి చూస్తున్నా కదా ఇక్కడ ఇండ్లు ఉన్నాయి. కాబట్టి 20 years నుండి వీళ్ళు ఇండ్లు ఇక్కడ ఉన్నాయి అనేది మీరు వేస్తున్నప్పుడు మీ అడ్వకేట్ చెప్పండి వాళ్ళు. ఇప్పుడు కొత్తగా కట్టినంటే అబ్జెక్షన్ అనుకోండి, కొత్త ఏవి కట్టలేదు, అది పాతది. అది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నేను మా కమిషనర్ కూడా చెప్తాను, వాళ్ళు రాసిస్తాను. ఎందుకంటే అసెస్ చేసేసుకున్నారు, రిజిస్ట్రేషన్ అయ్యింది, వాటర్ బిల్ కడుతున్నారు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి ఉన్నాయి ఇవన్నీ. పర్మిషన్స్ ఉన్నాయి. మా కమిషనర్ గారు కూడా ఒక లెటర్ రాస్తారు, మీకు ఇవన్నీ ఉన్నాయి, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని మీకు రాస్తారు.